హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. దిస్ ఈజ్ రమ్య. ఈరోజు మనం పనసగింజలతో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం ముందుగా పనసగింజలని శుభ్రంగా కడిగేసి దాంట్లో మనం కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనకు గింజలు ఏంటంటే మెత్తగా ఉడికిపోవాలి, అలానే మొత్తం స్మాష్ అవ్వద్దండి. జస్ట్ మనకి ముట్టుకుంటే ఇచ్చుకుపోయేలాగా ఉంటే సరిపోతుంది. అది మీడియం సైజులో మనకి గింజలన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి సో ఒకే ఈవెన్గానే కుక్ అవుతాయి మనకి. ఇలా కుక్ అయిన వాటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసం మనం ఒక ఆనియన్, 3 టమాటో, 2-3 మిర్చీలు తీసేసుకోవాలి, కొంచెం కల్యమాకు. ఇవి ఏంటంటే మనకి మసాలా కర్రీకి ఏంటంటే మెయిన్ పెద్దగా ఏం పట్టవండి. జస్ట్ మనకి బగారాలోకి ఏమైతే వేసుకుంటామో అవే సామాగ్రి వేసుకుని సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మనకి మెత్తగా ఉడికించుకోవాలి ఉప్పు పసుపు వేసేసి. అలా ఉడికించమంటే పక్కన పెట్టేసుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో మనం బటర్ కానీ గీ కానీ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి. మనకి పనసగింజల మసాలా కర్రీకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లో కొంచెం నెయ్యి నేను కొంచెం 2-3 చుక్కల నూనె వేసుకున్నాను. దీంట్లోకి మనం బగారాకు, 2 లవంగా, ఇలాచి అండ్ స్టార్ అనస్, 2 మిరియాలు అలా అన్నీ వేసేసుకున్నాను. అవి కొంచెం నూనె వేయడంగానే అవి వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఉన్నాయి కదండి, ఆనియన్ ఇవన్నీ వేసుకొని కలబెట్టుకోవాలి. ఇవి మంచిగా గోలిన తర్వాత మనం కొంచెం పసుపు, అల్లం ఇవి వేసుకోవాలండి. మనకి ఆనియన్ అనేది మనకి మంచి గోలాలండి. ఈ పనసగింజల కర్రీకి ఏంటంటే మనకి చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఏ సీడ్స్లోనైనా మనకి ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి పిల్లలకైనా మనకైనా చాలా మంచి హెల్దీ రెసిపీస్ అండి. చాలా వరకు అంటే అన్ని ఏరియాస్లో కూడా మనకి పనసగింజలు అనేవి చాలా రెసిపీస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే వీటి వల్ల ఉండే పోషకాలు మనకి ఉపయోగం కాబట్టి సో దాంతో రకరకాల వంటలు అనేవి చేస్తూ ఉంటారు. మెయిన్లీ మనకి అంటే డైరెక్ట్గా తినలేము కాబట్టి ఇలా వాటిని కుక్ చేసుకొని మనం కర్రీ వైజ్గా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, దీంట్లో ఇప్పుడు మనం ఆనియన్ గోలిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియా పొడి వేసేసుకొని వాటిని బాగా గోలించుకోవాలి. ఇలా గోలిన తర్వాత మనము ఇవి టమాటో వేసుకోవాలండి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో కూడా వేసుకొని వాటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఏంటంటే మనకి ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసి టమాటోస్ మనకి నీట్గా మెత్తగా స్మాష్ అయిపోయే వరకు కుక్ చేసుకుంటే ఆ గ్రేవీనెస్ అనేది మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఈ సమ్మర్లో ఏంటంటే మనకి టమాటోస్ అంత జ్యూసీ టమాటోస్ రావు. కొంచెం ఎట్లాగో గట్టిగా ఉన్న టమాటోని దొరుకుతుంది కాబట్టి వాటిని కొంచెం స్మాష్ అయ్యేంత వరకు మనం గంటితో అయినా ఒత్తేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెడ్ చిల్లీ కూడా అంటే మనకి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి. సో ఇవన్నీ కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను 2-3 కంటే ఎక్కువ వేయను. అందుకే మాకు ఇంట్లో ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి 7 ఇయర్స్ కిడ్ ఒకరు, 3 ఇయర్స్ కిడ్ ఒకరు కాబట్టి నాకు ఎక్కువ స్పైస్ అనేది నా వంటల్లో చూస్తే మీరు చాలా తక్కువ వేస్తాను. నేను చాలా లీస్ట్ యూజ్ చేస్తాను స్పైసెస్. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం టమాటో వేసుకొని మొత్తంగా స్మాష్ అయ్యేంత వరకు వాటిని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా టమాటో వేసాక కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మనకి టమాటో మొత్తం మగ్గేంత వరకు మూత పెట్టేసి ఉంచుకోవాలండి. వన్స్ టమాటా అనేది మొత్తం మగ్గిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే మనం గంటితో కొంచెం స్మాష్ చేసుకున్నా సరిపోతుంది. పిల్లలకి అయితే మనకి సమ్మర్లో కొంచెం ఇలాంటివి చాలా ఈజీగా తినేస్తారండి. ఇవి ఏంటంటే టైట్ కర్రీస్ కాకుండా కొంచెం గ్రేవీ టైప్ కర్రీస్ అయితే మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను ఎక్కువ పిల్లలు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళదే బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే తింటారు అనే కాన్సెప్ట్లో ఉంటాను కాబట్టి సో నేను పిల్లలని చెప్తున్నాను. మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేను అవుతుందేమో అన్నట్టుగా నేను చెప్తున్నానండి. లేదు అంటే మీరు ఆ లెవెల్ని బట్టి జస్ట్ స్పైసెస్ లెవెల్స్ ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ ప్రాసెస్లో మీరు కావాలంటే గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయినా ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప బేసిక్ మొత్తం సేమ్ ఉంటుందండి. మామూలుగా కూడా ఎవరైనా చేసుకునే వాళ్ళు కొత్తగా బిగినర్స్ కూడా సేమ్ ప్రాసెస్ కాబట్టి ఈజీగా వండేసుకోవచ్చు అండి. పెద్ద భయపడిన అవసరం లేదు మనకి వంటలు. చూస్తున్నారు కదా, ఇలా మనకి టమాటోస్ స్మాష్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పొట్టు తీసేసుకున్న మన పనసగింజల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. అంతే. ఇది కొంచెం గోల్నెట్ అయిన తర్వాత మనకి ఆయిల్ కొంచెం ఫ్రై అయినట్టు అనిపించినాక ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఉంచుకున్న తర్వాత ఏంటంటే మనకు టైట్ కన్సిస్టెన్సీ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే చెప్పా కదా, ఈ సమ్మర్లో మనకి అంత టైట్ కన్సిస్టెన్సీ ఉండి ఫ్రై టైప్లో తినాలి అంటే
మనకే అసలు యాక్సెప్ట్ చేయము, పిల్లలు ఇంకా అస్సలు యాక్సెప్ట్ చేయరు. సో దానికోసం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొద్దిసేపు అలా మగ్గించేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం అది గోలింత వరకు ఒక 2-3 మినిట్స్ ఇలా మూత పెట్టేస్తూ ఉడికించుకొని, తర్వాత మూత తీసి కలబెట్టేసుకొని అది కొంచెం ఫ్రై అయినట్టు అనిపించిన తర్వాత మనం హాఫ్ ఆఫ్ ద గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మనం లెవెల్ చూసుకుంటే సరిపోతుంది. మనకి కర్రీ కన్సిస్టెన్సీ అనేది మనం తింటే ఎలా ఉంటుంది అనేది మనకు సెన్స్ కొంచెం తెలిసిపోగానే మనము స్టాప్ చేస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇట్లా గోలిన తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ ఆఫ్ ది గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, అలా వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ అనేది మొత్తంగా వాటరీ ఉండకుండా కొంచెం ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం స్టవ్ మీదనే ఉంచుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టించి మగ్గించుకుని తర్వాత కొంచెం మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత తీసి మగ్గించుకున్నామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్. మనకి పనసగింజలు ఇప్పుడు ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతున్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఏ ఏరియాలోనే కనిపిస్తున్నాయి. తప్పకుండా తెచ్చి ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ మనకి మంచి ఒక రెసిపీ అనేది ఉంటుంది. సో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.